హాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చూడండి, ఈ క్రెడిట్ కార్డ్ని అయితే ఇంచేయాలి. నా లైఫ్లో ఇది ఒక పెద్ద క్రూషియల్ అయితే పెద్ద నా లైఫ్ ఎలానో ఉన్న లైఫ్ కిందికి రావడానికి ఇదైతే ఈ మెయిన్ ఈ క్రెడిట్ కార్డ్ వాడటం వల్ల. ఫ్రెండ్స్, ఈ వీడియో వెళ్తారు యాజ్ అ జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు మీరైతే క్రెడిట్ కార్డ్ తీసుకోవాలా? నా సలహా అయితే వద్దు. నేనైతే క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోకండి ప్లీజ్. నేను చూడండి, నా దగ్గర అయితే జాబ్లో జాయిన్ అయినానో లేదో, అది లెస్ శాలరీకి అయితే జాయిన్ అయిన వెంటనే మనకైతే ఒకడు వస్తాడు, సార్ మీ క్రెడిట్ కార్డ్ కావాలా సార్ అని. ప్లీజ్ ఎవరైతే తీసుకోకండి. కానీ దీనిలో కొన్ని లాభాలు ఉంటాయి. దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసినారనుకోండి, దీనివల్ల అయితే మీకు లాభాలే ఉంటాయి. 45 రోజులు, ఈ 45 రోజులు మీకు ఎవరు ఇస్తారు మీకైతే అప్పుడు నేను అయితే చెప్తాను ఈ వీడియోలో మీకు దీనివల్ల లాభాలేంటి నష్టాలేంటి. ప్రజెంట్ నాకైతే మాత్రం దీని జోలికి అయితే నేనైతే అస్సలు వెళ్ళను. ప్లీజ్ ఈ వీడియో అయితే ఒక అవేర్నెస్ వీడియో. ఇదైతే నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తాను మీకు. నేను క్రెడిట్ కార్డ్ వల్ల లాభం పొందినానా లేదా నష్టాలు వచ్చినానా ఇదైతే ఈ వీడియోలో అయితే చూడుతురు రండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బెంగళూరులో చిత్తూరుని. ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకోబోతున్నారు, మీరు ఫస్ట్ శాలరీకి అయితే వెళ్తారు, జాబ్కి అయితే వెళ్తారు. వెళ్ళిన వెంటనే మీకు ఒక అకౌంట్ లేకపోతే, ఇప్పుడు నార్మల్గా మీరైతే సేవింగ్స్ అకౌంట్ నార్మల్గా ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇప్పుడైతే మైనర్ నుంచి మేజర్కి అయితే వెళ్తే సేవింగ్స్ అకౌంట్ అయితే ఉంది కాబట్టి ఉన్నారు. జాబ్లో జాయిన్ అయినారు. వెళ్ళిన వెంటనే వాళ్ళు హెచ్ఆర్ ఫార్మాలిటీస్ అన్నీ జాయిన్ అయ్యాక అవన్నీ ఉంటుంది. అయ్యాక నెక్స్ట్ వచ్చి అడిగేది ఇదొకటే, ఏంది? శాలరీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. ఓకే, ఆ శాలరీ అకౌంట్ తర్వాత ఓకే, కథ బాగానే ఉంటుంది. ఆఫ్టర్ శాలరీ అకౌంట్ తర్వాత ఒకడైతే వస్తాడు. అతను మనలాగే ఎంప్లాయీ బ్యాంకులో. తన డ్యూటీ అదే, క్రెడిట్ కార్డ్ని కొనిపించడం వేరే ఇతరుల చేత, కస్టమర్స్ చేత తీసుకొని ఇవ్వడం. తన జాబ్ కరెక్ట్గానే చేస్తున్నారు, అంతవరకు ఓకే. జాబ్లో అప్పుడు వస్తారండి. నేను 2019లో అయితే జాబ్లో అసెంచర్లో అయితే జాయిన్ అయినా, చెన్నైలో జాయిన్ అయినాక నాకు అప్పుడు ఈ కార్డ్స్ గురించి నో ఐడియా, జీరో నాలెడ్జ్ కూడా. ఇది ఎందుకు యూజ్ అవుతుంది, ఇది ఎట్లా యూజ్ అవుతుంది, నాకైతే అస్సలు దీని గురించి అయితే ఐడియా అయితే లేదు. ఓకేనా, నేను శాలరీ అకౌంట్ హెచ్డిఎఫ్సి తీసుకున్నా. మళ్ళీ వచ్చి అప్పుడే అడిగినారు క్రెడిట్ కార్డ్ కావాలని. సరే ఇదేదో కార్డ్ ఏదో మ్యాండేటరీ ఏమో అని నేనైతే తీసుకున్నాను ఇప్పుడు 2019. నాకు అప్పుడు కంపెనీ గురించి అంత ఐడియా లేదు. ఎప్పుడంటే మనం గ్రాడ్యుయేషన్ అయ్యి వెళ్తాము కాబట్టి మనకి జీరో నాలెడ్జ్ అయితే ఉంటుంది. సరే ఉంటుంది, వెళ్ళినాము, ఓకే అంతా బాగుంది, నేర్చుకున్నాము, జాయిన్ అయినాము, అన్ని హెచ్ఆర్ ఫార్మేట్ అయింది, శాలరీ అకౌంట్ క్రియేట్ అయింది. సరే ఈ కార్డ్ నాకైతే అతను వచ్చి, సార్ ఇదైతే మీరు తీసుకోవాలి. సరే నేనేదో అప్పుడు మనకి నాలెడ్జ్ లేదు కాబట్టి నేనైతే తీసుకున్న తర్వాత దీన్ని అయితే ఎలా వాడాలో, ఎలా నెట్ బ్యాంకింగ్లో క్రియేట్ చేయాలో, ఏమి ఇది చేయాలని నాకైతే అస్సలు నాలెడ్జ్ అయితే లేదు. దీని గురించి అయితే అస్సలు నాకైతే జీరో నాలెడ్జ్ నాకైతే. మళ్ళీ కథ ఎక్కడ స్టార్ట్ అయింది? అక్కడ స్టార్ట్ అయిందా. మళ్ళీ ఓకే, బాగానే అంతా బాగుంది. నాకు అప్పుడు శాలరీ తక్కువ, ఎప్పుడు 2019లో. అప్పుడు కోవిడ్ టైంలో నేను కార్డు తీసుకుని శాలరీ వచ్చింది, ఫస్ట్ మంత్ శాలరీ వచ్చింది. అప్పుడు కార్డు గురించి కొంచెం ఏదో చిన్న చితకో ఐడియా అయితే వచ్చింది, క్రెడిట్ కార్డు గురించి ఎట్లా వాడాలి. ఓకే, దీనికి 45 రోజులు ఇస్తారు, వడ్డీ లేకుండా దీన్ని అయితే ఇస్తారు. వడ్డీ లేకుండా మనము వడ్డీకి ఆ కార్డు స్టేట్మెంట్ జనరేట్ అవుతుంది. నెలకి ఒక 7 రోజులు 8 రోజులు ఇస్తారు దీనికి కట్టేకి. ఓకేనా, ఇది కట్టేసినాం అనుకోండి, మనమైతే మనకి కట్టే ఆన్ టైం పేమెంట్ చేస్తే దీని నుంచి మనకి ఎటువంటి లేట్ ఫీస్ రావు, ఛార్జెస్ ఉండదు, ఏముండవు. అదే కానీ మీరైతే
ఒక 1 డే డ్యూ డేట్ తర్వాత 1 డే బిఫోర్‌గా ఆఫ్టర్ తర్వాత పే చేసినారనుకోండి 500 లేట్ ఫీ పడతది. ఓకేనా? ఆ చార్జెస్సు, జీఎస్టీ ఇవన్నీ కలిపి పెద్ద పెద్ద చార్జెస్ డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంట్రెస్ట్. ఇంకొకటి దీంట్లో 2 విధాలుగా ఉంటది. ఒకటి మనకి స్టేట్మెంట్ వచ్చినప్పుడే మినిమమ్ డ్యూ అని ఉంటది. ఫుల్ అమౌంట్ అయితే ఉంటది. మినిమమ్ డ్యూ అయితే ఎప్పుడు ఫ్రెండ్స్ మీరైతే చెప్తాను డబ్బులున్నా లేకపోయినా క్రెడిట్ కార్డ్ మీరైతే వాడుతున్నారు. నేనైతే ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది కొత్తగా ఎవరైనా తీసుకోవాలనుకున్న కొంతమందికి అవేర్‌నెస్ వీడియోగా నేనైతే క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియో. ఓకేనా? ఇదైతే మీరైతే మినిమమ్ డ్యూ అయితే వస్తుంది. మినిమమ్ డ్యూ వచ్చిందంటే మీరైతే మాత్రం మినిమమ్ డ్యూ మాత్రం పే చేయకండి. మ్యాక్సిమం ఫుల్ అమౌంట్ పే చేసాకే ట్రై చేయండి. ఓకేనా? మినిమమ్ డ్యూ అమౌంట్ మాత్రం నేను పే చేసుకుంటా మళ్ళీ ఇంకా రాదు అని మాత్రం అలా అంతే చేయకండి. ఓకేనా? మీరైతే ఫుల్ అమౌంట్ పే చేసేకి ట్రై చేయండి. ఒకటి దీనివల్ల లాభాలేంటి నష్టాలేంటి నేను కొనుక్కున్నా నేను చెప్తాను నా లాభాలు ఏంటో నేను చెప్తాను. దీని లాభాల్లో నేను ఫస్ట్ మొబైల్ అయితే కొన్నా వన్ ప్లస్ 8 అప్పుడు 45,000 నా దాంట్లో లిమిట్ 30,000 ఇచ్చినారు. 10,000 ఓవర్ డ్రాఫ్ట్ తీసుకున్నా. చూడండి అప్పటి నుంచే నేను ట్రాప్లో పడడానికి కారణం ఈఎంఐ ట్రాప్లో పడడానికి కారణం ఇది ఒకటే. ఇది ఓకే, ఇది నేను తప్పు చెప్పటంలే, ఇది మనం తీసుకుంటాము, ఇది తీసుకుంటే మేలే. చెప్తాను దాని గురించి లాభాలేంటి నష్టాలేంటి ప్రయోజనాలేంటి అన్నీ చెప్తాను దీని గురించి అయితే. ఇది తీసుకోవడం వల్ల లాభం ఉంటుంది, డెఫినెట్గా ఉండదు. నేను చెప్తాను దాని గురించి. అది మనం మెంటాలిటీ బట్టి ఉంటుంది. నా మెంటాలిటీ అప్పుడు 2009 జాబ్లో జాయిన్ అయినాం, మంచి కంపెనీలో జాయిన్ అయినాం, అందరూ ఫోన్లు మంచి మంచి ఐఫోన్లు. అప్పుడు నేను ఐఫోన్ దాకా వెళ్ళలేదు, ఆ జోలికి వెళ్ళాను నేను మళ్ళీ. నేను వెళ్ళింది వన్+. అది అప్పుడు చూడండి నా టార్గెట్ నా శాలరీ కన్నా అది నా 3 months శాలరీ, అది 45,000. అప్పుడే మీరైతే చూసుకున్న శాలరీ ఎంతో అని. ఓకేనా? ఏముంది దాంట్లో శాలరీ 12,500 ఏమో వచ్చిందండి ఫస్ట్ శాలరీ నేను జాబ్లో వెళ్ళినాక. ఎవరికైనా జాబ్లో వెళ్తే తక్కువగానే వస్తుంది. సరే, అది మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే నేను చెప్తాను. తీసుకున్న 45,000 ఈఎంఐ. అప్పుడే ఫస్ట్ నా ఈఎంఐ ట్రాప్లో పడింది నేను, అది ఒకటే. ఓకేనా? ట్రాప్లో, అది ఈఎంఐ ట్రాప్ కట్టినా. మళ్ళీ ఇప్పుడు చాలా ఈఎంఐస్లో అయితే కొన్నా. మన దగ్గర ఏదన్నా బయట ఏదైనా వెళ్ళాలి, గుడ్లు ఏదైనా కొనుక్కోవాలి, ఏదైనా వెళ్ళాలి, ఏమన్నా బైక్లు చేయాలి, అన్నీ నేనైతే క్రెడిట్ కార్డ్ని వాడిన. అవుట్ స్టాండింగ్ నా శాలరీ వచ్చేది, నేను రూమ్స్ కట్టేకి ఇంట్లో ₹1 పంపించేది లేదు. నా ఎక్స్పెన్సెస్కి క్రెడిట్ కార్డ్ బిల్లుకి కట్టుకునేదానికి 2 years ఇట్లే పొడుస్తా ఉన్నాను. పోయింది కూడా. అప్పటి నుంచి నాకైతే రియలైజ్ అయినా నేనైతే ఇంక క్రెడిట్ కార్డ్ని మనము ఎంత వాడితే అంత, ఎంత తగ్గిస్తే అంత. నేను అప్పటికి స్టార్టింగ్ స్టేజ్లో నేను తీసుకునింది ఒక క్రెడిట్ కార్డే, ఒకటే తీసుకునింది. అది రాను ఈ కార్డ్ నుంచి తీసుకుని ఈ కార్డ్ నుంచి తీసుకుని ఇంకొక కార్డ్ నుంచి ఇదే నా లైఫ్ అయిపోయింది. జాబ్ చేస్తున్నాను. చాలా మంది ఏమనుకుంటారు, ఇప్పుడు మన ఊర్లో ఉండేది ఏమనుకుంటారు, జాబ్ చేస్తున్నాడు మంచిగా ఉంటుందని. ఇక్కడ రియాలిటీ అది జరుగుతుంది. మనకు వచ్చేదే ఇంత, మన ఖర్చులు ఇంత. మన ఖర్చులు ఉంటుంది. మనలో కూడా, మనలో అంటే మీరు కూడా నాలాగా కొంతమంది ఉంటారులే. సో నేను చెప్పేది ఏంటంటే దీనివల్ల లాభాలు ఉన్నాయి, యాజ్ అ విధంగా నష్టాలు కూడా ఉన్నాయి. 2 విధాలుగా ఉన్నాయి. మీరు ఇది ఎలా యూజ్ చేస్తున్నారో అది మీ మెంటాలిటీ, నీ మైండ్ సెట్ బట్టి డిసైడ్ అవుతుంది. ఓకేనా? మీరు కరెక్ట్గా దీన్ని వాడుకుంటే దీన్ని ఆపద్బాంధవుడు అంటారు. నాకు ఆపద్బాంధవుడే ఇది. కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నారు, ఆన్ టైం తీసుకున్నారు, ఆన్ టైం పేమెంట్ చేస్తారు. ఎవరిస్తారు 45 రోజుల్లో? నిన్ను నమ్మి ఎవరిస్తారు చెప్పండి? నీకు లిమిట్ ఇప్పుడు ఈ కార్డులో, ఒక్కొక్క కార్డులో 50,000 ఉంది. నువ్వు ప్రతి నెల 50,000 తీసుకుంటావు. దాన్ని ఆన్ టైంలో నువ్వు తీసుకునే ముందు నేను ఒకటి చెప్తాను ఫ్రెండ్స్. మీరు కానీ క్రెడిట్ కార్డులో అది తీసుకున్నారనుకోండి, దాన్ని మ్యాక్సిమం మనం నెక్స్ట్ మంత్ దాన్ని కడతాము అని ఫిక్స్ అయ్యింటే మాత్రమే తీసుకోండి. కానీ
నాలాగా తీసుకునేసి ఈ ఒక కార్డ్ నుంచి ఈ ఒక కార్డ్ నుంచి దీని నుంచి ఈ ఛార్జెస్ నేనైతే ఈ దీంట్లో నుంచి తీసుకునే దానికి ఒక ఛార్జెస్ పెట్రోల్ బంక్లో నేనైతే ఇంతవరకు అయితే తెలియలేదు, నేనైతే తీసుకోలే. ఇప్పుడు నేనైతే నో బ్రోకర్లు నేను తీసే యాప్స్ ఇవే, నో బ్రోకర్లు, హౌసింగ్ రెంట్స్ ఇలాంటివి. ఫోన్పేలో ఈవెన్ దీంట్లో అయితే హై కాస్ట్లు ఉన్నాయి, సరే కన్వీనియన్స్ ఫీజులు. ఇప్పుడు దీన్ని ఇంకా ఈజీ చేస్తున్నారు, రూపే కార్డులని వచ్చేసింది. వానవ్వా జీవితం స్వామి ఎందుకు చెప్తారు. ఆ రూపే కార్డు తీసుకునేసి ఉండదు, ఇప్పుడు నాకు అది కూడా ఉండదు, అది ఇంకా ఈజీ. ప్రతి ఛార్జెస్ కట్టాల్సిన అవసరం, అది మనం ఎలా రూపేకి లింక్ మనం యూపీఐకి లింక్ చేసుకున్నాం అనుకోండి, నువ్వు రూపే ఎక్కడన్నా వెళ్ళినారు, బయట ఎక్కడన్నా వెళ్ళినారు, తిన్నారు, రెస్టారెంట్కి వెళ్ళినారు, తిన్నారు, స్కాన్ చేసినారు అనుకోండి, రూపే కార్డ్ వచ్చేస్తుంది. ఇది కార్డు మనకెందుకు, ఇది ఉండక మనకేం నేను రాజు, నీకు ఎంత కావాలి నేను చెప్పు, అంత ఇది ఉంటే ధైర్యం ఉంటుంది. యాజ్ అ విధంగా కొంతమంది దీనివల్ల పోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది దీనివల్ల బాగుపడిన వాళ్ళు ఉంటారు. మీరు అనుకోవచ్చు మీరే కేటగిరీ బ్రో అని. నేను దీనివల్ల లాభము పొందాను, ప్లస్ నేను మిడిల్ మ్యాన్ లాగా నేనైతే దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ అయితే చేస్తున్నా కూడా. ఇప్పటి వరకు 5 years నేను తీసుకుని 5 years అయింది క్రెడిట్ కార్డ్స్ తీసుకుని. 5 yearsలో ఒక్క సింగిల్ పేమెంట్ కూడా నేనైతే మిస్ చేయలే, ఆన్ టైం పేమెంట్ చేస్తున్నా. నీకు కావాలంటే మీకైతే డౌట్ ఉంటే మీరైతే కమెంట్ సెక్షన్లో అయితే అడగండి. నేనైతే మీకు కమెంట్ రూపంలో నా క్రెడిట్ స్కోర్ రిపోర్ట్ పెడతాను నేనైతే. అంటే నేను చెప్తున్నాను ఇది, మీరు దీనివల్ల నేను చెప్తాను అంటే లాభాలు అయితే ఉన్నాయండి. ఫస్ట్ లాభము, మనల్ని నమ్మి మనకి అవసరానికి ఎవరైతే డబ్బులు అడిగిన వెంటనే మనకి ఎవరైనా కానీ, మనల్ని అడిగినా కానీ, మనం వేరే వాళ్ళని అడిగినా ఎవరైతే మనకైతే ఇవ్వరు, ఎవరైనా మన అనుకునే వాళ్ళు తప్ప, మన ఫ్రెండ్స్ కానీ. అంతేగాని ఇదైతే యూజ్ అవుతుంది కరెక్ట్గా. ఏదైనా మీరు కరెక్ట్గా దీన్ని యూటిలైజ్ చేసుకునేది రావాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే దీని ఏదో ప్రమోషనల్ వీడియో ఏదో అయితే కాదు, ఇది ఒక అవేర్నెస్. దీనివల్ల లాభాలు తీసుకుంటే మీరు ఎంత లాభాలు పొందుతారు, ఎంత ఇదిగా లాభాలంటే ఆఫర్స్ అయితే బుక్ మై షోలో కానీ, టికెట్స్లో ఇది పేటిఎంలో కానీ, నేనైతే నేను స్టార్టింగ్ స్టేజ్లో నాకు మంచి ఆఫర్లు ఇచ్చినాడు. రివార్డ్ పాయింట్ యూస్ చేసుకుని నేనైతే ఓచర్లు, దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకునేది మీకు కానీ వస్తే మీరైతే రాజండి. నిజంగానే చెప్తాందా, ఇదైతే నా ఎక్స్పీరియన్స్ చెప్తాందా. దీన్ని కానీ మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నారంటే మీరు రాజు, మీరే కింగ్. దీన్ని కానీ అవకతవకలుగా యూటిలైజ్ చేసినారనుకోండి, మీ జీవితాన్ని నాశనం కూడా చేసేవచ్చు. ఓకేనా. అవసరానికి 45 రోజులు అయితే క్రెడిట్ ఇస్తారండి మీకైతే. ఓకేనా. ఈ క్రెడిట్ కార్డ్ వల్ల 45 రోజులు అయితే ఇస్తారు. 45 రోజుల్లో మీరు దానికి ముందే మినిమం స్టేట్ నేను చెప్పినాం కదా, నేను 45 రోజులు ఫస్ట్ లాభం ఒకటి, 45 రోజులు సెకండ్ది వచ్చి దీన్ని యూస్ చేసుకుని మనకి మంచి ఆఫర్లు వస్తుంది. ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డీల్స్, గ్రేట్ ఇండియన్, అమెజాన్లో అలాంటి ఆఫర్ టైంలో క్రెడిట్ కార్డ్స్ పైన మంచి ఆఫర్లు అయితే ఇస్తాడు. ఓకేనా. ఆఫర్లు ఉన్నాయి. అలాంటి ఆఫర్లో మనమైతే ఎలక్ట్రానిక్స్ కానీ, ఫర్నిచర్స్ కానీ, ఇంటికి ఏమైనా కావాలనుకుంటే అలాంటివి కానీ మీరైతే తీసుకోవచ్చు. ఇది ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది. రివార్డ్ పాయింట్స్, మీరు ఎక్కడన్నా వెళ్ళినారనుకోండి, మీ దగ్గర నేను చెప్పేది ఒకటి ఏమంటే, మీ దగ్గర అమౌంట్ ఉంది, నేను మేనేజ్ చేసుకోవాలంటే ఏం చేస్తారంటే, మీకు దీనివల్ల కూడా లాభాలు ఉన్నాయండి. లాభాలంటే మీ క్రెడిట్ స్కోర్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఆన్ టైం పే చేసుకుని, ఆన్ టైం తీసుకుని, యూటిలైజ్ చేసుకుని. ఇప్పుడు దీని లిమిట్ 50,000 అంటే 60-70% యూజ్ చేసుకుని, రిమైనింగ్ 30% యూజ్ చేయకండి. ఎప్పుడు 30% లిమిట్ తక్కువగానే కింద అయితే యూజ్ చేయండి, దానికి పైకి అయితే మాత్రం యూజ్ చేయకండి. ఓకేనా. ఇంకొకటి, అలా యూజ్ చేసినారంటే మీ క్రెడిట్ స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీకు ఏదైనా ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో మీకైతే లోన్స్ కానీ, మీరు ఏదైనా లోన్స్ ఏమైనా తీసుకోవాలన్నప్పుడు యూజ్ అవుతుంది. అలానా. ఇదొక మూడో లాభమా. ఇంకొకటి, మనకి రివార్డ్ పాయింట్స్ అని ఒకటి ఇస్తాడు. మీరు ఎంత యూటిలైజ్ చేసినారో, మీరు ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ అన్నిటి పే చేసుకోవచ్చు అంటే ఆప్షన్స్ అయితే ఉంటుంది.
ఓకేనా. ఇప్పుడైతే కొన్ని ఛార్జెస్ ఏమో వస్తున్నాయి, ఇప్పుడు అప్డేట్ ఉన్నాయి. ఇప్పుడు మన ఇంకోల్డ్ ఏదైనా అన్ని మీరు ఎక్కడ పోయినా ఏటీఎం మిషన్స్ లాగా స్వైపింగ్ మిషన్స్ అయితే ఉండదు, మీరైతే స్వైప్ చేసుకోవచ్చు. కానీ స్వైపింగ్ మిషన్ ఉందని ఎక్కడ పడితే అక్కడైతే స్వైప్ చేయకండి, అవసరానికి మాత్రమే యూజ్ చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే అవసరం బట్టి యూజ్ చేసుకుంటే మీకైతే ఇది ఒక సపోర్ట్ లాగా మీ లైఫ్కి ఉంటుంది. ఇది నాకు తెలిసి ఇది నాకు లైఫ్లో సపోర్ట్ లాగే నిలబడింది. నేనైతే ఎవరి దగ్గర ఇంతవరకు చేయి చాపలే, అంతవరకు పరిస్థితి తక్కువ పోను కూడా. అలాంటి పరిస్థితులు మీరు కూడా తెచ్చుకోకండి. మీరైతే వాడండి. నేను చెప్తున్నా, ప్రతి ఓడికి మనీ అవసరం బ్రో, ప్రతి ఓడికి మనీ కావాల్సిందే. మనీ లేకుండా ఇప్పుడు ఇప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను, నేను ఏదైనా తీసుకోవాలి, ఏమన్నా ఈ చిన్న చితక తీసుకోవాలన్నా కూడా డబ్బులే కావాలి. డబ్బులు లేకుండా ఒక టీ వచ్చేస్తుందా చెప్పండి బయట? టీ ఇచ్చేస్తారా? అది మన ఊరు లెక్క కాదు. బయట వస్తే మన ఖర్చులు ఉంటాయి. అది మన లైఫ్ స్టైల్ బట్టి, మన లివింగ్ బట్టి. కొంతమంది నేను ఇలానే ఉంటా, ఇలానే పెరుగుతాను, అలానే ఉంటానంటే కుదరదు. అది వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ మెంటాలిటీ పైన డిపెండ్ అవుతుంది. తీసుకోండి. నేను చెప్పేది దీన్ని ఎలా నేను ఫైనల్గా దీని గురించి కన్క్లూషన్ ఇవ్వాలనుకుంటే, నాదైతే ఇది ఒక వరమే. ఇది ఒక క్రెడిట్ వరమే. కానీ ఇది యూజ్ చేసే మైండ్ సెట్ కానీ మీకు కరెక్ట్గా ఉంటే మాత్రం మీరే రాజు. ఓకేనా. ఎవరి దగ్గర చేయి చాపరు. అవసరానికి తీసుకోండి. నాదేమంటే అవసరానికి తీసుకోండి. అవసరానికి నేను చెప్తున్నా కదా, 50,000 ఉంటే 20,000 లిమిట్ తీసుకోండి. 30,000 మనకు అవసరం లేదు. ఓకేనా. తీసుకోండి, ఆన్ టైం పే చేయండి. దేనికి పడితే దానికి అనవసర ఖర్చులు, అంటే వేస్ట్ ఖర్చులు తగ్గించేయండి. దానికోసం మాత్రం యూజ్ చేయదండి. మీకు అవసరం ఉంది, తీసుకోవాలి అంటే చేయండి. ఇంకొకటి, దీంతో యూజ్ చేసుకుంటూ మీరు డే టు డే ట్రాన్సాక్షన్ చేస్తున్నారంటే మీకైతే మీ క్రెడిట్ స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీకైతే లోన్స్ కూడా వస్తుంది. ఓకేనా. మీరు ఇది నేను చెప్పిందే చెప్తాను అనుకోకండి, ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే క్రియేట్ చేస్తాను. మీరు కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఇలాంటి మరెన్నో మీకు నా ఎక్స్పీరియన్స్, నా గురించి మీకైతే ఎన్నో షేర్ చేసుకోవాలని ఉంది. ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయొచ్చుగా. నేను మీ బెంగళూరులో చిత్తూరోడు ఎవరన్నా బెంగళూరులో ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి. నాట్ ఓన్లీ చిత్తూరోడు. ఈ వీడియో కానీ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో మీకైతే తీసుకుని వస్తాను. ఓకేనా. జై హింద్.